హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరితోనైనా మాట్లాడారో లేదో తెలుసుకోవడానికి మీరు అతనితో మాట్లాడారా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ స్పోకెన్ టు హిమ్? హ్యావ్ యూ స్పోకెన్ టు హిమ్? ఏదైనా మనం ముందుగా ఊహించినట్లుగా జరిగితే ఇదంతా ఊహించినదే అంటాం కదా. ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్. ఎవరైనా వెళ్ళిపోతుంటే అతను వెళ్ళిపోతున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ లీవింగ్. హీ ఈజ్ లీవింగ్. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరు గెలుస్తారో మనం ముందుగానే ఊహిస్తూ ఉంటాం కదా. వాళ్ళు సులభంగా గెలవగలరు. దే కెన్ విన్ ఈజీలీ. దే కెన్ విన్ ఈజీలీ. ఎవరికైనా ఆపద పొంచి ఉందని తెలిసినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెబుతాం కదా. మీరు జాగ్రత్తగా ఉండాలి. యూ మస్ట్ బీ కేర్ఫుల్. యూ మస్ట్ బీ కేర్ఫుల్. ఎవరి మీదనైనా అనుమానం ఉంటే నేను అతనిని అనుమానిస్తున్నాను అని చెబుతాం కదా. ఐ డౌట్ హిమ్. ఐ డౌట్ హిమ్. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? అలాగే అతను ఇంటికి వెళ్ళాడు అని ఇలా చెప్పాలి. హీ వెంట్ హోమ్. హీ వెంట్ హోమ్. ఎవరికైనా బైక్ ఉందో లేదో తెలుసుకోవడానికి అతనికి బైక్ ఉందా అని అడుగుతాం కదా. డస్ హీ హ్యావ్ ఏ బైక్? డస్ హీ హ్యావ్ ఏ బైక్? కొందరు ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు కదా. ఆమె అసూయపడుతోంది. షీ ఈజ్ జెలస్. షీ ఈజ్ జెలస్. ఎవరివైనా బూట్లు మురికిగా ఉంటే నీ బూట్లు మురికిగా ఉన్నాయి అని చెబుతాం కదా. యువర్ షూస్ ఆర్ డర్టీ. యువర్ షూస్ ఆర్ డర్టీ. ఎవరైనా ఏదైనా దొంగిలించడం గమనిస్తే అతను దానిని దొంగిలించాడు అని చెబుతాం కదా. హీ స్టోల్ ఇట్. హీ స్టోల్ ఇట్. ఎవరైనా ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? అలాగే ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది అని ఇలా చెప్పాలి. ద స్కై లుక్స్ క్లియర్. ద స్కై లుక్స్ క్లియర్. ఏదైనా ప్రశ్నకి సమాధానం తెలుసో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతనికి సమాధానం తెలుసా? డస్ హీ నో ద ఆన్సర్? డస్ హీ నో ద ఆన్సర్? ఏ విషయాన్నైనా ఎవరూ పట్టించుకోకపోతే ఎవరూ పట్టించుకోరు అని చెబుతాం కదా. నో వన్ కేర్స్. నో వన్ కేర్స్. ఏవైనా ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేకపోతే ఎక్కువగా ఉడికించవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఓవర్ కుక్ ఇట్. డోంట్ ఓవర్ కుక్ ఇట్. అలాగే నేను అలా అనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థింక్ సో. ఐ థింక్ సో. ఏ విషయంలోనైనా తప్పు లేదని తెలిసినప్పుడు తప్పు ఏమీ లేదు అని చెబుతాం కదా. నథింగ్ ఈజ్ రాంగ్. నథింగ్ ఈజ్ రాంగ్. పరీక్ష రాసి వచ్చిన తర్వాత పరీక్ష సులభంగా ఉంది అని చెబుతాం కదా. ద ఎగ్జామ్ వాజ్ ఈజీ. ద ఎగ్జామ్ వాజ్ ఈజీ. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి కదా. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్. ఏదైనా శబ్దం వింటే ఆ విషయం చెబుతాం కదా. మేము శబ్దం విన్నాము. వీ హర్డ్ నాయిస్. వీ హర్డ్ నాయిస్. అలాగే ఆరోగ్యంగా ఉండండి అని ఇలా చెప్పాలి. స్టే హెల్దీ. స్టే హెల్దీ. ఏదైనా తీసుకునేటప్పుడు నేను తీసుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ టేకింగ్.
ఐ యామ్ టేకింగ్. ఎవరైనా పూర్తిగా నేర్చుకోకపోతే ఇంకా నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ మోర్. లెర్న్ మోర్. సెలవుల్లో స్నేహితులతో సరదాగా గడుపుతాం కదా. నేను సరదాగా గడుపుతున్నాను. ఐ యామ్ హ్యావింగ్ ఫన్. ఐ యామ్ హ్యావింగ్ ఫన్. తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు తినకపోతే నువ్వు ఎందుకు తినడం లేదు అని అడుగుతాం కదా. వై ఆర్ యు నాట్ ఈటింగ్. వై ఆర్ యు నాట్ ఈటింగ్. ఏదైనా సంఘటన చూసి భయపడితే నాకు భయం వేసింది అని చెబుతాం కదా. ఐ గాట్ స్కేర్డ్. ఐ గాట్ స్కేర్డ్. మన ప్రక్క ఇంటిలో ఉండేవాళ్ళని ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మేము ఇరుగు పొరుగు వాళ్ళం అని చెబుతాం కదా. వీఆర్ నైబర్స్. వీఆర్ నైబర్స్. ఎవరైనా మ్యాచ్ ఆడుతున్నప్పుడు గెలుస్తారో లేదో అని అడుగుతూ ఉంటాం కదా. అతను గెలుస్తాడా. డస్ హీ విన్. డస్ హీ విన్. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే వెళ్ళమని చెబుతాం కదా. వెంటనే వెళ్ళు. గో ఇమిడియట్లీ. గో ఇమిడియట్లీ. అలాగే నాకు బాగా అనిపిస్తోంది అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫీలింగ్ గుడ్. ఐ యామ్ ఫీలింగ్ గుడ్. ఏదైనా పని మొదలు పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతాం కదా. వీఆర్ రెడీ. వీఆర్ రెడీ. ఎవరైనా నిజం చెప్పకుండా దాస్తూ ఉంటే అతను నిజం చెప్పాలి అని చెబుతాం కదా. హీ మస్ట్ టెల్ ద ట్రూత్. హీ మస్ట్ టెల్ ద ట్రూత్. ఎవరైనా మనకి బహుమతి ఇస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాకు బహుమతి ఇచ్చింది. షీ గేవ్ మీ ఎ గిఫ్ట్. షీ గేవ్ మీ ఎ గిఫ్ట్. ఎవరైనా నమ్మకపోతే మీరు నన్ను నమ్మవచ్చు అని చెబుతాం కదా. యూ కెన్ ట్రస్ట్ మీ. యూ కెన్ ట్రస్ట్ మీ. ఎవరైనా కళ్ళజోడు వాడతారో లేదో తెలుసుకోవడానికి ఆమె కళ్ళద్దాలు ధరిస్తుందా అని అడుగుతాం కదా. డస్ షీ వేర్ గ్లాసెస్. డస్ షీ వేర్ గ్లాసెస్. చక్కెర ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఎవరైనా చక్కెర ఎక్కువగా తింటూ ఉంటే చక్కెర తక్కువగా తినండి అని చెబుతాం కదా. ఈట్ లెస్ షుగర్. ఈట్ లెస్ షుగర్. అప్పుడప్పుడు ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఆకాశం అందంగా కనిపిస్తోంది. ద స్కై లుక్స్ బ్యూటిఫుల్. ద స్కై లుక్స్ బ్యూటిఫుల్. ఎవరైనా త్వరగా నిద్రలేస్తారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు త్వరగా లేస్తారా అని అడుగుతాం కదా. డూ దే వేకప్ ఎర్లీ. డూ దే వేకప్ ఎర్లీ. ఎవరినైనా వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి నీ లక్ష్యం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ యువర్ గోల్. వాట్ ఈజ్ యువర్ గోల్. ఎవరైనా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెబుతాం కదా. దే ఆర్ రెడీ. దే ఆర్ రెడీ. ఏదైనా సమావేశాన్ని రద్దు చేస్తే సమావేశం రద్దు చేయబడింది అని చెబుతాం కదా. ద మీటింగ్ ఈజ్ క్యాన్సెల్డ్. ద మీటింగ్ ఈజ్ క్యాన్సెల్డ్. అలాగే ఇవి నా పుస్తకాలు అని ఇలా చెప్పాలి. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ మై బుక్స్. ఏదైనా పని పూర్తి కావస్తున్నప్పుడు నేను పూర్తి చేస్తున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఫినిషింగ్. ఐ యామ్ ఫినిషింగ్. ఎక్కడికైనా వెళ్ళడం వలన ప్రయోజనం ఏమీ లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రయోజనం లేదు అంటాం కదా. ఇట్స్ నో యూజ్ గోయింగ్ దేర్. ఇట్స్ నో యూజ్ గోయింగ్ దేర్. ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఎవరైనా చెప్పకపోతే మరొకరిని అడగండి అంటాం కదా. ఆస్క్ సమ్వన్ ఎల్స్. ఆస్క్ సమ్వన్ ఎల్స్. ఎవరైనా పరిస్థితులకు అనుగుణంగా కోపగించుకుంటే మీ కోపం సమంజసమే అంటాం కదా. యువర్ యాంగర్ ఈజ్ జస్టిఫైడ్. యువర్ యాంగర్ ఈజ్ జస్టిఫైడ్. చెడు అలవాట్లకు బానిసైన వాళ్లకు చెడు అలవాట్లను వదులుకో అని చెబుతాం కదా.
గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. అలాగే అతన్ని నా దగ్గరకు పంపండి అని ఇలా చెప్పాలి. సెండ్ హిమ్ టు మీ. సెండ్ హిమ్ టు మీ. ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉంటే నీ హద్దులో ఉండు అని చెబుతాం కదా. స్టే విత్ ఇన్ యువర్ లిమిట్. స్టే విత్ ఇన్ యువర్ లిమిట్. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ విషయం స్నేహితులకు చెబుతాం కదా. నేను ఇబ్బందుల్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ట్రబుల్. ఐ యామ్ ఇన్ ట్రబుల్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా గొడవ పడుతుంటే అతనితో ఎందుకు గొడవ పడుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యు క్వార్లింగ్ విత్ హిమ్. వై ఆర్ యు క్వార్లింగ్ విత్ హిమ్. ఎవరికైనా అతిగా స్వేచ్ఛ ఇస్తుంటే అతనికి అంత స్వేచ్ఛ ఇవ్వకండి అని చెబుతాం కదా. డోంట్ గివ్ హిమ్ సో మచ్ ఫ్రీడమ్. డోంట్ గివ్ హిమ్ సో మచ్ ఫ్రీడమ్. ఎవరినైనా ఎన్నిసార్లు రమ్మని చెప్పినా రాకపోతే కనీసం ఒకసారైనా రండి అని చెబుతాం కదా. కమ్ అట్లీస్ట్ వన్స్. కమ్ అట్లీస్ట్ వన్స్. ఎవరైనా ఎక్కువగా పొగ త్రాగుతూ ఉంటే అతను అతిగా పొగ త్రాగుతాడు అని చెబుతాం కదా. హీ స్మోక్స్ టూ మచ్. హీ స్మోక్స్ టూ మచ్. ఎవరినైనా అడగడం వలన ఏమాత్రం ప్రయోజనం లేదని తెలిసినప్పుడు అతన్ని అడిగి ప్రయోజనం లేదు అని చెబుతాం కదా. ఇట్స్ నో యూస్ ఆస్కింగ్ హిమ్. ఇట్స్ నో యూస్ ఆస్కింగ్ హిమ్. ఎవరైనా మన గురించి తెలియక తప్పుగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెబుతాం కదా. యు ఆర్ థింకింగ్ రాంగ్ అబౌట్ మీ. యు ఆర్ థింకింగ్ రాంగ్ అబౌట్ మీ. అలాగే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గో హోమ్ అండ్ హ్యావ్ డిన్నర్. ఐ విల్ గో హోమ్ అండ్ హ్యావ్ డిన్నర్. మనం చెప్పిన దానికి అంగీకరిస్తారో లేదో తెలుసుకోవడానికి మీరు నాతో ఏకీభవిస్తారా అని అడుగుతాం కదా. డూ యూ అగ్రీ విత్ మీ. డూ యూ అగ్రీ విత్ మీ. చాలామందికి ప్రతిరోజు ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉంటుంది కదా. నేను ప్రతిరోజు ఉదయం బ్లాక్ టీ తాగుతాను. ఐ డ్రింక్ బ్లాక్ టీ ఎవ్రీ మార్నింగ్. ఐ డ్రింక్ బ్లాక్ టీ ఎవ్రీ మార్నింగ్. దోమలు ఎక్కువగా ఉంటే దోమలు మిమ్మల్ని కుట్టాయా అని అడుగుతాం కదా. డిడ్ మస్కిటోస్ బైట్ యూ. డిడ్ మస్కిటోస్ బైట్ యూ. మనం ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడు నేను మీ శ్రేయోభిలాషిని అని చెబుతాం కదా. ఐ యామ్ యువర్ వెల్ విషర్. ఐ యామ్ యువర్ వెల్ విషర్. పిల్లలు అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు కదా. పిల్లలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. చిల్డ్రన్ డోంట్ వాంట్ టు బీ అలోన్. చిల్డ్రన్ డోంట్ వాంట్ టు బీ అలోన్. ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పినప్పుడు నేను క్షణంలో సిద్ధంగా ఉంటాను అని చెప్తాం కదా. ఐ విల్ బీ రెడీ ఇన్ ఏ మూమెంట్. ఐ విల్ బీ రెడీ ఇన్ ఏ మూమెంట్. ఎవరైనా మనకి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు వాళ్ళిద్దరూ తెలుసు. ఐ నో బోత్ ఆఫ్ దెమ్. ఐ నో బోత్ ఆఫ్ దెమ్. బాగా అలసిపోయినప్పుడు నేను అలసిపోయినట్లు కనిపిస్తున్నానా అని అడుగుతాం కదా. డూ ఐ లుక్ టయర్డ్. డూ ఐ లుక్ టయర్డ్. ఎవరికైనా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఆమెకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. షీ డజంట్ వాంట్ టు మ్యారీ. షీ డజంట్ వాంట్ టు మ్యారీ. అలాగే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు అని ఇలా చెప్పాలి. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. పిల్లలకి నిజాయితీగా ఉండమని చెబుతాం కదా. నిజాయితీగా ఉండండి. బీ ఆనెస్ట్. బీ ఆనెస్ట్. అలాగే మా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అని ఇలా చెప్పాలి. మై పేరెంట్స్ ఆర్ ఎట్ హోమ్. మై పేరెంట్స్ ఆర్ ఎట్ హోమ్.
ఎవరైనా మాట్లాడకుండా మౌనంగా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతాం కదా. వై ఆర్ యు నాట్ టాకింగ్, వై ఆర్ యు నాట్ టాకింగ్. కొంతమంది విదేశాల్లో నివసించడానికి ఇష్టపడరు కదా. మా తల్లిదండ్రులు విదేశాల్లో నివసించడానికి ఇష్టపడరు. మై పేరెంట్స్ డోంట్ వాంట్ టు లివ్ అబ్రాడ్, మై పేరెంట్స్ డోంట్ వాంట్ టు లివ్ అబ్రాడ్. ఎవరైనా ఎగతాళి చేస్తూ మాట్లాడితే అతను నిన్ను ఎగతాళి చేస్తున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, హీ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ. పిల్లలు హోంవర్క్ చేయకుండా సమయం వృధా చేస్తూ ఉంటే నువ్వు హోంవర్క్ ఎందుకు చేయకూడదు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ డూ హోంవర్క్, వై డోంట్ యూ డూ హోంవర్క్. ఎవరైనా మనకి తెలియకపోతే నాకు ఆమె తెలియదు కూడా అని చెబుతాం కదా. ఐ డోంట్ ఈవెన్ నో హర్, ఐ డోంట్ ఈవెన్ నో హర్. ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్ లేదని తెలిస్తే అతని దగ్గర ల్యాప్టాప్ లేదు అని చెబుతాం కదా. హీ డజంట్ హ్యావ్ ఎ ల్యాప్టాప్, హీ డజంట్ హ్యావ్ ఎ ల్యాప్టాప్. ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతి అవసరమో లేదో తెలుసుకోవడానికి మనకు అనుమతి అవసరమా అని అడుగుతాం కదా. డూ వీ నీడ్ పర్మిషన్, డూ వీ నీడ్ పర్మిషన్. దేని గురించైనా శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు నేను శ్రద్ధ తీసుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ టేకింగ్ కేర్, ఐ యామ్ టేకింగ్ కేర్. ఎవరైనా తీరిక లేకుండా ఉంటారని తెలిసినప్పుడు వాళ్ళు తీరిక లేకుండా ఉండవచ్చు అని చెబుతాం కదా. దే మైట్ బీ బిజీ, దే మైట్ బీ బిజీ. ఎవరైనా వేచి ఉండవలసి వస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు వేచి ఉండాలి. దే మస్ట్ వెయిట్, దే మస్ట్ వెయిట్. పౌర్ణమి రోజుల్లో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కదా. చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ద మూన్ ఈజ్ బ్రైట్, ద మూన్ ఈజ్ బ్రైట్. ఎక్కడికైనా వెళ్ళడానికి సమయం దగ్గర పడితే వెళ్ళే సమయం అయ్యింది అంటాం కదా. ఇట్స్ టైమ్ టు గో, ఇట్స్ టైమ్ టు గో. అలాగే నెమ్మదిగా తిరగండి అని ఇలా చెప్పాలి. టర్న్ అరౌండ్ స్లోలీ, టర్న్ అరౌండ్ స్లోలీ. ఎవరైనా పోటీలో పాల్గొనబోయే ముందు వాళ్ళని ప్రోత్సహించడానికి మరింత ఆత్మవిశ్వాసంతో ఉండండి అని చెబుతాం కదా. బీ మోర్ కాన్ఫిడెంట్, బీ మోర్ కాన్ఫిడెంట్. అలాగే అతను తొందరగా నిద్రపోయాడు అని ఇలా చెప్పాలి. హీ స్లెప్ట్ ఎర్లీ, హీ స్లెప్ట్ ఎర్లీ. ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉంటే నేను నిస్సహాయంగా ఉన్నాను అని చెబుతాం కదా. ఐ వాజ్ హెల్ప్లెస్, ఐ వాజ్ హెల్ప్లెస్. ఎవరైనా విషయాన్ని సూటిగా చెప్పకుండా సాగదీస్తూ ఉంటే విషయాన్ని సాగదీయకండి అంటాం కదా. డోంట్ స్ట్రెచ్ ద మ్యాటర్, డోంట్ స్ట్రెచ్ ద మ్యాటర్. ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు బాగా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఒకరికొకరు తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో ఈచ్ అదర్, డూ యూ నో ఈచ్ అదర్. ఎవరైనా పిల్లవాడిని కారణం లేకుండా తిడుతూ ఉంటే ఆ పిల్లవాడిని తిట్టకు అని చెబుతాం కదా. డోంట్ స్కోల్డ్ దట్ కిడ్, డోంట్ స్కోల్డ్ దట్ కిడ్. ఎవరి గురించైనా చాడీలు చెబుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అతని గురించి చాడీలు చెప్పకు. డోంట్ బ్యాక్ బైట్ హిమ్, డోంట్ బ్యాక్ బైట్ హిమ్. ఎవరైనా మనకు సంబంధం లేని విషయం గురించి అడిగితే అది నాకు సంబంధించినది కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎవరైనా అమాయకంగా ఉంటే ఆమె చాలా అమాయకురాలు అని చెబుతాం కదా. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఏ విషయాన్నైనా మనం నమ్మితే నేను నమ్ముతాను అని చెబుతాం కదా. ఐ బిలీవ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్.
ఎవరైనా ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటూ ఉంటే నీకు ఊరికే కోపం వస్తోంది అంటాం కదా. యు ఆర్ యాంగ్రీ ఫర్ నథింగ్. యు ఆర్ యాంగ్రీ ఫర్ నథింగ్. ఏదైనా సంఘటన జరగడానికి కారణం ఎవరో తెలిసినప్పుడు దానికి మీరే బాధ్యులు అంటాం కదా. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కోసారి తికమక పడుతూ ఉంటాం కదా. నేను తికమక పడ్డాను. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. ఎవరైనా ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే నీ నోరు అదుపులో పెట్టుకో అంటాం కదా. కంట్రోల్ యువర్ టంగ్. కంట్రోల్ యువర్ టంగ్. ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టకు అంటాం కదా. డోంట్ ఎంబరాస్ మీ. డోంట్ ఎంబరాస్ మీ. అలాగే నువ్వు ఎప్పుడు తింటావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ ఈట్. వెన్ విల్ యూ ఈట్. ఎవరైనా పై అంతస్తులో ఉంటే త్వరగా కిందకు రా అని పిలుస్తాం కదా. కమ్ డౌన్ క్విక్లీ. కమ్ డౌన్ క్విక్లీ. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే అతనికి తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెబుతాం కదా. గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్. గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చెబుతున్నప్పుడు దానిని తేలిగ్గా తీసుకుంటే ఇది తమాషా కాదు అంటాం కదా. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. బట్టలు ఉతికిన తరువాత ఆరబెట్టాలి కదా. బట్టలు ఆరబెట్టు. పుట్ ద క్లోత్స్ టు డ్రై. పుట్ ద క్లోత్స్ టు డ్రై. ఎవరికైనా స్నేహితులెవరూ లేకపోతే ఆమెకు స్నేహితులే లేరు అని చెబుతాం కదా. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. అలాగే అతను కాలేజీకి వెళ్తాడా అని ఇలా అడగాలి. డస్ హీ గో టు కాలేజ్. డస్ హీ గో టు కాలేజ్. ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు కొంచెం నీళ్లు తీసుకోండి అని చెబుతాం కదా. హ్యావ్ సమ్ వాటర్. హ్యావ్ సమ్ వాటర్. అలాగే మీ స్నేహితుడికి సహాయం చేయండి అని ఇలా చెప్పాలి. హెల్ప్ యువర్ ఫ్రెండ్. హెల్ప్ యువర్ ఫ్రెండ్. ఏదైనా విషయం గురించి ఎవరికైనా తెలిసి ఉంటుందనిపిస్తే వాళ్ళకి తెలిసి ఉండవచ్చు అంటాం కదా. దే మైట్ నో. దే మైట్ నో. అలాగే ఇల్లు పెద్దదిగా ఉంది అని ఇలా చెప్పాలి. ద హౌస్ ఈజ్ బిగ్. ద హౌస్ ఈజ్ బిగ్. ఎవరైనా ఎక్కడికైనా ఎంత తరచుగా వెళతారో తెలుసుకోవడానికి మీరు అక్కడికి ఎంత తరచుగా వెళ్తారు అని అడుగుతాం కదా. హౌ ఆఫెన్ డూ యూ గో దేర్. హౌ ఆఫెన్ డూ యూ గో దేర్. ఎవరికైనా జ్వరం ఎక్కువగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమెకు బాగా జ్వరంగా ఉంది. షీ హ్యాజ్ ఏ హై ఫీవర్. షీ హ్యాజ్ ఏ హై ఫీవర్. ఎవరైనా చక్కటి గోడ మీద ఏమైనా రాస్తూ ఉంటే గోడపై రాయకండి అని చెబుతాం కదా. డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ ద వాల్. ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ విషయాన్ని తెలియజేస్తాం కదా. ఆమె సంతోషంగా ఉంది. షీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ హ్యాపీ. తోటలో పూలు పూసినప్పుడు పూలు పూస్తున్నాయి అని చెబుతాం కదా. ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్. ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్. ఎవరైనా మాంసాహారం తింటారో లేదో తెలుసుకోవడానికి అతను మాంసాహారం తింటాడా అని అడుగుతాం కదా. డస్ హీ ఈట్ నాన్ వెజ్. డస్ హీ ఈట్ నాన్ వెజ్. ఎవరికైనా ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారో తెలుసుకోవడానికి అతనికి ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ మెనీ సిస్టర్స్ డస్ హీ హ్యావ్. హౌ మెనీ సిస్టర్స్ డస్ హీ హ్యావ్. ఏదైనా పని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడే పని పూర్తయింది అంటాం కదా. జస్ట్ ఫినిష్డ్ వర్క్.
జస్ట్ ఫినిష్డ్ వర్క్. పిల్లలు హోంవర్క్ తప్పనిసరిగా చేయాలి కదా, హోంవర్క్ చేయడం మానొద్దు. డోంట్ స్కిప్ హోంవర్క్. డోంట్ స్కిప్ హోంవర్క్. దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి మధ్యలో రైలు మారాల్సి వస్తుంది కదా. నేను విజయవాడలో రైలు మారాను. ఐ చేంజ్డ్ ద ట్రైన్ ఎట్ విజయవాడ. ఐ చేంజ్డ్ ద ట్రైన్ ఎట్ విజయవాడ. సెలవు రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే చాలా గోల చేస్తూ ఉంటారు కదా. పక్కింటి పిల్లలు చాలా గోల చేస్తారు. ద చిల్డ్రన్ నెక్స్ట్ డోర్ మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. ద చిల్డ్రన్ నెక్స్ట్ డోర్ మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. ఎవరైనా కనిపించినప్పుడు అక్కడ ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఎవరైనా మంచి అలవాట్లను అనుసరిస్తూ ఉంటే ఇది మంచి అలవాటు అని చెబుతాం కదా. ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్. ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్. ఏ విషయంలోనైనా నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాం కదా. గివ్ మీ ఏ ఛాన్స్. గివ్ మీ ఏ ఛాన్స్. చాలామంది భార్యలు నా భర్త దుబారా మనిషి అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు కదా. మై హస్బెండ్ ఈజ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. మై హస్బెండ్ ఈజ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. అలాగే గోడకు ఆనుకోకండి అని ఇలా చెప్పాలి. డోంట్ లీన్ అగైన్స్ట్ ద వాల్. డోంట్ లీన్ అగైన్స్ట్ ద వాల్. ఎవరైనా దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వాట్ వర్ దే టాకింగ్ అబౌట్? వాట్ వర్ దే టాకింగ్ అబౌట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.